జైమ శ్రీ శారదా వచనామృతంలోని 2వ అధ్యాయం మనలో ఒకరిగా. బాబూరాం ఒకసారి తన తల్లితో, "నువ్వు నన్ను అంత గొప్పగా ప్రేమిస్తున్నావా? గురుదేవులు మమ్మల్ని ప్రేమించినట్లుగా ప్రేమించడం నీకు తెలియదు" అని చెప్పాడు. అందుకు అతడి తల్లి, "ఏం బాగుతున్నావు? నేను తల్లిని. నాకు ప్రేమించడం తెలియదా?" అని అడిగిందట. గురుదేవుల ప్రేమ అలాంటిది. బాబూరాం తన 4వ ఏటనే, "నాకు పెళ్లి వద్దు. పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను" అనేవాడట. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు గురుదేవులు ఏమీ తినలేకపోయేవారు. అప్పుడాయన, "ఈ నోటితో తినలేకపోతే ఏం? తదనంతరం నేను సూక్ష్మ శరీరంలో జీవించి లక్షలాది నోళ్ల ద్వారా తింటాను" అనేవారు. అందుకు బాబూరాం, "మీ లక్షలాది నోళ్లతో మాకు పనిలేదు. మీరు ఈ నోటితోనే తినాలి. ఈ నోటిని చూడటమే నాకు కావలసింది" అని అన్నాడు. అధిక సంతానం కలిగేవారెవరినీ గురుదేవులు సమర్థించేవారు కాదు. 25 మంది పిల్లలను కని పారేస్తారు. అతగాడు ఒక మనిషా? వాడు ఇంద్రియ నిగ్రహం ఏమీ లేని పశువు. గోలాప్మ ఆరోగ్యం కాస్త మెరుగయింది. నరాల ద్వారా ఏదో మందు ఇస్తున్నట్లు సరళ వచ్చి చెప్పింది. పూర్తిగా కోలుకోవడానికి 3 నెలలు పడుతుందని డాక్టర్ బిపిన్ దాస్ చెప్పాడు. మాతృదేవి ఇలా అన్నారు: రక్త విరోచనాలు సామాన్యమైన వ్యాధా? నరాల గుండా మందు ఇచ్చే తీరాలి. గురుదేవులు ఈ వ్యాధితో బాధపడేవారు. దక్షిణేశ్వరంలో వానాకాలంలో తరచూ ఆయన ఈ వ్యాధికి గురయ్యేవారు. నహబత్ వైపు పొడవైన వసారా ఉంది కదా, అందులోని ఆయన బయలకు వెళ్ళేవారు. నేను ఉదయం శుభ్రం చేసేదాన్ని, సాయంత్రం వాళ్ళు చేసేవారు. ఆ రోజుల్లో ఒక స్త్రీ వచ్చేది, కాశీ నుండి వచ్చినట్లుగా చెప్పేది. ఆమె చికిత్స చేసిన తరువాత ఆయన వ్యాధి నయమైంది. తదనంతరం ఆమె వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆమె జాడ తెలియలేదు. ఆ తరువాత నేనామెను చూడలేదు. ఆమె నాకు గొప్ప సాయం చేసింది. కాశీకి వెళ్ళినప్పుడు ఆమెను గురించి వాకబు చేశాను. కానీ కనిపించలేదు. గురుదేవులకు అవసరం కలిగినప్పుడల్లా కొందరు తమంతట తామే వచ్చి అవసరం తీరగానే ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయేవారు. నేను కూడా ఒకసారి రక్త విరోచనాలతో బాధపడ్డానమ్మా. శరీరం అస్థిపంజరమైపోయింది. కాలుగేడే తీరంలో మేం బయలుకు వెళ్ళేవారం. పదే పదే వెళ్ళడమెందుకని చెరువు తీరంలోనే పడుకున్నాను. ఒకసారి చెరువు నీటిలో నా ప్రతిబింబాన్ని చూచుకొని హడలిపోయాను. దేహంలో కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఛీ! ఇదేమి శరీరం? ఇక ఇది ఎందుకు? అని, ఇది ఇక్కడే పడి ఉండని, దీన్ని వదిలివేస్తాను అని అనుకున్నాను. అప్పుడు నిబి అక్కడకు వచ్చి, "ఓ భగవంతుడా! అమ్మా! నువ్వెందుకు ఇక్కడ పడి ఉన్నావు? రా, రా ఇంటికి పోదాం" అని ఇంటికి తీసుకువెళ్ళింది. ప్రస్తుతం చెరువు తీరంలో అంత ఖాళీ చోటు లేదు. ఎవరెవరో చుట్టూ ఆక్రమించుకొని పంచుకున్నారు. ఆగస్టు 1వ తారీఖు 1918. ఈ రోజు మాతృదేవిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమెతో చాలాసేపు మాట్లాడే అవకాశం దొరికింది. ముఖ్యంగా సంభాషణ మఠ సన్యాసుల గురించే సాగింది. ప్రేమానంద స్వామి నిర్యాణానంతరం మాతృదేవి తన సన్యాస సంధానం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారేమో మరి. మాతృదేవి: గురుదేవులు నిశితంగా పరీక్షించిన తరువాతే వారిని స్వీకరించారు. బారానగర మఠంలో వారు గడిపిన జీవితం, అమ్మో! నిరంజన్ గిరంజన్ అంతా పస్తులతో జపధ్యానాలు చేసుకుంటూ ఎన్ని రోజులు గడిపారు. వేలూరు మఠంలో ప్రప్రథమంగా దుర్గాపూజ నిర్వహించినప్పుడు నరేంద్రుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. దక్షిణగా పూజారికి రూ. 25 నా చేతుల మీదుగా ఇప్పించాడు. పూజకు 1400 ఖర్చు అయ్యింది. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంత జనం. సన్యాసులందరూ ఎంతో శ్రమించి పనిచేశారు. నరేన్ నాతో, "అమ్మా, నాకు జ్వరం వచ్చేలా చేయండి" అని అడిగాడు. భగవంతుడా! అలా అన్నాడో లేదో, ఒకంతసేపట్లో తీవ్ర జ్వరంతో పడుకొన్నాడు. దేవుడా, ఇలా జరిగిపోయిందే, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకొని తపించిపోయాను. అందుకు అతడు ఇలా చెప్పాడు: "అమ్మా, బాధపడకండి. ఈ జ్వరం రావాలని కోరుకోవడానికి కారణం ఇది. అంతా కష్టించి పనిచేస్తున్నారు. కానీ ఏదో చిన్న పొరపాటు జరిగి అది నా కంటబడితే నేను కోపంతో వాళ్ళని చివాట్లు పెడతాను. చెంపలు కూడా వాయించేస్తానేమో. అది వారికి బాధాకరం. నాకు ఆవేదనగా ఉంటుంది. అందుకే కాసేపు జ్వరంతో పడుకొని ఉండడమే ఉత్తమం అనుకున్నాను. పనులన్నీ పూర్తయ్యాక నేను నరేన్ వద్దకు వెళ్ళి, 'నరేన్, అంతా ముగిసింది. లే నాయనా' అని చెప్పాను. అతడు కూడా, ఇంకేముంది అమ్మా, లేవాల్సిందే అంటూ కులాసాగా లేచి కూర్చున్నాడు. నరేన్ దుర్గాపూజకు తన తల్లిని తీసుకుని వచ్చాడు. ఆమె తోటలో తిరుగుతూ వంకాయలు, మిరపకాయలు కోస్తున్నారు. ఇదంతా నా కుమారుడి వల్లనే అనే కించిత్తు గర్వం ఆమెలో కనిపించింది. అప్పుడు నరేన్ ఆమె వద్దకు వెళ్ళి, "అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? మాతృదేవి వద్దకు వెళ్ళరాదా? మిరపకాయలు, వంకాయలు కోస్తూ తిరుగుతున్నావే, ఇవన్నీ నీ కుమారుడే చేశాడని అనుకుంటున్నావేమో. లేదమ్మా, లేదు. ఎవరు చెయ్యాలో ఆయనే చేశారు. నరేంది ఏమీ లేదు" అని చెప్పాడు. గురుదేవులే సమస్తము చేస్తున్నారన్నదే నరేన్ అభిప్రాయం. హా!
నా బాబూరాం లేడే, ఈసారి ఎవరు పూజ చేస్తారు? ఆగస్టు 6, 1918. నేడు నేను వెళ్ళేసరికి మాతృదేవి ఉత్తరం వైపు వసారాలో కూర్చొని జపం చేసుకుంటున్నారు. కొంతసేపయ్యాక 5, 6 భక్తురాండ్రు వచ్చారు. వారు గురుదేవులకు ప్రణామం చేసి వచ్చి కూర్చునేసరికి మాతృదేవి జపం ముగించారు. అక్కడి నుంచి వస్తున్నారని ఆ భక్తురాండ్రను ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఆ భక్తురాండ్రను ప్రశ్నించారు. నళిని వారిని మాతృదేవికి పరిచయం చేసింది. వారిలో ఒక ఆమె కడుపులో ఉన్న కణితి చికిత్స కోసం వచ్చింది. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. అందువలన ఆమె ఎంతో భయపడిపోతోంది. వారిలో ఎవరినీ తమ పాదాలను స్పృశించి ప్రణామం చేయడానికి మాతృదేవి అనుమతించలేదు. అది ఎందుకో ఎవరికెరుక. కానీ వారు మాత్రం అందుకోసం మరీ మరీ ప్రాధేయపడ్డారు. కానీ మాతృదేవి ఆ గుమ్మం నుండి నమస్కారం చేసి వెళ్ళిపోండి, అలాగే నిష్క్రమించండి అని చెప్పారు. చివరికి వారు ఆ వ్యాధిగ్రస్తురాలైన స్త్రీని చూపుతూ ఈమెకు నయమవ్వాలని ఆశీర్వదించండి. ఈమె మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దర్శించుకునేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించారు. మాతృదేవి వారికి నమ్మకం జనించేలా గురుదేవులను హృదయపూర్వకంగా ప్రార్థించండి. సమస్తము ఆయనే అని చెప్పారు. పిదప వారితో మంచిది వెళ్ళిరండి, పొద్దుపోతోంది అని చెప్పారు. వారు గురుదేవులకు ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నారు. తరువాత గదిని బాగా ఊడ్చి గంగాజలం చిలకరించండి. నైవేద్యానికి సమయమైంది అని మాతృదేవి చెప్పారు. అట్లే చేశారు. తరువాత మాతృదేవి పరుపు మీద పడుకొని విసినికర్రను నాకు అందించి ఇలా అన్నారు. కాస్త విసురు తల్లి, ఒళ్ళు దహించుకుపోతోంది. మీ కలకత్తాకు ఒక నమస్కారం. అబ్బబ్బా! నాకు ఈ దుఃఖం అంటాడు ఒకడు. నాకు ఆ దుఃఖం అంటుంది ఒకతే. ఇంతకంటే భరించలేను. కొందరు చేయని పాపం అంటూ ఏదీ ఉండదు. కొందరికో పిల్లలు 20 మంది. వారిలో 10 మంది చనిపోయారని ఏడుపు. వీరు మనుషులేనా? కాదు కాదు. మృగాలు. వట్టి మృగాలు. నిగ్రహం లేదు. ఏదీ లేదు. అందుకే గురుదేవులు ఒక సేరు పాలలో 5 సేర్లు నీళ్లు కలిపిన చందానం ఉంది వ్యవహారం. అగ్నిని ప్రజ్వలింపచేయడానికి ఊది ఊది కళ్ళు మండుతున్నాయి. నా సన్యాసి శిష్యులెక్కడా? రండి. నా శిష్యులారా రండి. మీతో మాట్లాడి బ్రతికి బయట కడతాను అనేవారు. అది ముమ్మాటికి సత్యం. బాగా విసురు తల్లి. సాయంత్రం 4 నుండే జనం వస్తున్నారు. ఇంతకు మించి లోకుల దుఃఖాన్ని నేను భరించలేను. ఆహా! బలరాం భార్య కూడా ఈరోజు వచ్చింది. బాబూరాంను తలుచుకొని ఆమె ఎంతగానో విలపించింది. బాబూరాం ఒక సాధారణ సోదరుడా ఏమిటి? అతడు దైవ సమానుడు అన్నదామె. కాసేపయ్యాక ఒకంత తైలం మర్దించమని మాతృదేవి చెప్పారు. తైలం రాస్తూనే అమ్మా, భక్తుల కోసం పప్పుతో చేసిన పులుసు తీసుకువచ్చాను అని చెప్పాను. అందుకు మాతృదేవి మంచి పని చేశావు. రాకాలు కూడా 2 చేపలు పంపించాడు. బాబూరాం నిర్యాణం తదుపరి అతడు కూడా చేపలు తినడం లేదు అని అన్నారు. ఇంతకు మునుపు ఒక రోజు రాధు భర్త మాంసాహారం తినగోరాడు. ఆ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు, ఇప్పుడిది ఎలా కుదురుతుంది? నా బాబురాం పోయి కొన్ని రోజులు కూడా కాలేదు. అందరూ శోకంలో మునిగి ఉన్నారు. ఇది గురుదేవుల కుటుంబం. అందుకే దైనందిన వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. లేకుంటే ఇల్లంతా ఏడ్పులతో ప్రతిధ్వనించేది. ఎవరైనా ఈ విషాదం నుండి తప్పించుకోగలరా? కానీ తినాలనే కోరిక అతడిలో జనించింది. ఇచ్చే తీరాలి. ఎవరైనా వండితే పెట్టవచ్చు అంటూ నన్ను చూశారు. నేను. నా వంట ఆయనకు నచ్చితే నేను తీసుకువస్తాను. మాతృదేవి. ఎందుకు తినడు? బాగానే తింటాడు. వండి పంపించి. కొందరు పిల్లలు కూడా తినగోరుతున్నారు. దేవికి నివేదన చేసి ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటారు. అవును. యోగీన్, దీనికంతా ఎంత ఖర్చవుతుంది? యోగీన్. 3, 4 రూపాయలకు తగ్గదు. మాతృదేవి. అలా అయితే కొంత డబ్బు పట్టుకెళ్ళు. నేను. వద్దమ్మా. శోకహరణ్‌కి కోపం వస్తుంది. మాతృదేవి నవ్వుతూ, అలా అయితే వదిలిపెట్టు. మరుసటి ఆదివారం నాడు కాళికాలయంలో నివేదన చేసిన మాంసం మాతృదేవి ఇంటికి పంపించాను. ఆగస్టు 12, 1918. నేడు మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. మాతృదేవి, నువ్వు పంపిన మాంసం బాగుంది. అంతా బాగా తిన్నారు. ఎలా వండావు? గురుదేవుడు కాశీపూర్లో ఉన్నప్పుడు నేను కూడా మాంసం వండేదాన్ని. మాంసంలో నీరు పోసి కరివేపాకు కాస్త మసాలా కలిపి వండేదాన్ని. నేను. అది కాస్త పలుచుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మాతృదేవి. ఉండొచ్చు. నా నరేన్ రకరకాలుగా మాంసం వండేవాడు. వేపుడు, కూర అంటూ ఎన్నో చేసేవాడు. బంగాళదుంపలు కలిపి కూడా వండేవాడు. దాని పేరేమిటి? ఏదో అంటారే? నేను. కట్లెట్. మాతృదేవి. కావచ్చు. అవును. ఇవన్నీ వండటం నీకు తెలుసా? నేను. తెలుసు. రేపు చేసి తీసుకుని వస్తాను. మీకు తినడానికి ఏదైనా తీసుకురావాలని శోకహరణ్ ఎంతో ఆశపడుతున్నాడు. ఏదైనా నేను వండి తీసుకొస్తే తింటారా?
మాతృదేవి: ఎందుకు తినను? నువ్వు నా కుమార్తెవు. కానీ ఎక్కువ తీసుకొని రావద్దు. కొద్దిగా తీసుకురా. ఆరోగ్యం బాగోలేదు కదా! నేను: అలాగేనమ్మా. మర్నాడు మాతృదేవి కోసం కొద్దిగా వండి తీసుకెళ్ళాను. ఆగస్టు 14, 1918. నేడు మాతృదేవిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె డాక్టర్ దుర్గాప్రసాద్ సోదరితో మాట్లాడుతున్నారు. మరో ఇద్దరు స్త్రీలు, ఢాకా నుంచి వచ్చిన ఒక స్త్రీ కూడా అక్కడ ఉన్నారు. వీరంతా మాతృదేవి చుట్టూ కూర్చుని ఉన్నారు. మాతృదేవికి ప్రణామం చేసి నేను కూడా కూర్చున్నాను. డాక్టర్ గారి సోదరి చిన్నతనంలోనే వైధవ్యాన్ని పొందింది. ఆమె భర్త ఆస్తి విషయంలో ఏవో చిక్కులు తలెత్తాయి. వీలునామా ధ్రువపత్రాన్ని ఆమె సంపాదించలేకపోయింది. ఈ విషయాల గురించి ఆమె మాతృదేవితో మాట్లాడుతున్నారు. చివరకు మాతృదేవి ఆమెతో ఇలా అన్నారు: ఆస్తిని విక్రయించడానికి నీకు హక్కు లేని పక్షంలో నమ్మకస్తుడైన ఒక మంచి మనిషి అజమాయిషీ కింద దాన్ని వదిలిపెట్టు. లౌకికులను ఎలా నమ్మటం? నిజమైన సాధు సన్యాసులకు మాత్రమే ధన ప్రలోభానికి అతీతులుగా ఉంటారు. అమ్మాయి, మరీ అంతగా ఆందోళన చెందవద్దు. భగవత్ సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది. నువ్వు ధర్మ మార్గంలోనే నడుచుకుంటున్నావు. గురుదేవులు నిన్ను కష్టాల పాలు చేస్తారా? సరే, వెళ్ళిరా. ఉత్తరం రాయి. మళ్ళీ రా. ఆమె వెళ్ళిపోయాక వైద్యుడు శ్యామదాస్ గోలాప్మాను పరీక్షించడానికి వచ్చాడు. అతడి కోసం మాతృదేవి కాసేపు వేచి ఉన్నారు. అతడు వెళ్ళిపోయాడని తెలుసుకుని మాతృదేవి పడుకొని నాతో, ఇక నీ పని ప్రారంభించవచ్చు అని చెప్పారు. నేను మాతృదేవికి తైలం రాసి మర్దించసాగాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు: ఆహా! గిరీష్ సోదరునికి నేనంటే ఎంతో ప్రీతి. తన ఇంట్లో వండిన పదార్థాలను నా కోసం కొంత ప్రత్యేకంగా కేటాయించి ఇక్కడికి పంపించేది. ఎన్నెన్ని వంటకాలు! ఒక బ్రాహ్మణుడు వాటిని తీసుకువచ్చేవాడు. నేను వాటిని తింటున్నప్పుడు ఆమె నా పక్కన కూర్చునేది. ఒకరోజు ఆమె నాతో, అమ్మా, ఆ వేపిన చేపను తీసుకోండి, మీకేం దోషం అన్నది. అదెలానమ్మా అన్నాను నేను. ఆమె ప్రేమ నోటిమాట కాదు. సంపన్నమైన కుటుంబంలో ఆమెకు వివాహమైంది. కానీ ఆస్తినంతా బంధుగణం దుర్వినియోగం చేసింది. అతుల్ రూ. 5,000 పెట్టుబడిలో ఒక వ్యాపారం ప్రారంభించాడు. దీనికి తోడు ఒక ఏడాది పాటు ఆమె భర్త జబ్బుకు అధిక మొత్తంతో ధనం వ్యయమైపోయింది. తన వీలునామాలో నాకు రూ. 100 చెందాలని వ్రాసింది. తను బ్రతికి ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని నాకు ఇవ్వడానికి ఆమె సిగ్గుపడి ఉండవచ్చు. రూ. 100 చాలా చిన్న మొత్తమని ఆమె తలచి ఉండవచ్చు. ఆమె మరణానంతరం ఆమె సోదరుడు ఆ డబ్బును నాకు అందజేశాడు. ఆహా! దుర్గా పూజకు ముందు రోజు మధ్యాహ్నం నన్ను చూడ్డానికి ఆమె వచ్చింది. అదే నాతో ఆమె తుది సమావేశం. ఇక్కడ ఉన్నంతసేపు ఆమె నన్ను ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉండలేదు. దుర్గా పూజ పూర్తి కాగానే నేను కాశీకి వెళ్ళేటట్లు ఏర్పాటు చేశారు. అందువలన ఆమె వచ్చిన రోజు పెట్టె, పరుపు ఇత్యాదులు సర్దుకోవడానికి ఈ గదికి, ఆ గదికి తిరుగుతున్నాను. చివరకు ఆమె బయలుదేరేటప్పుడు నేను వెళ్ళి వస్తానమ్మా అంది. నేను పరధ్యానంలో ఉండి సరే వెళ్ళు అని చెప్పాను. ఆమె కూడా చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాతే నా మాటలోని అర్థం స్ఫురించింది. ఎలాంటి మాట అన్నాను? వెళ్ళమన్నానే. ఇంతదాకా ఎవరితోనూ ఇలా అని ఎరుగనే అనుకుని మనస్సులో ఆందోళన చెందాను. మళ్ళీ ఆమె తిరిగి రాలేదు. నా నోట అటువంటి మాట ఎందుకు వెలువడిందో నాకే తెలియదు. దేన్ని గురించో ఆలోచిస్తున్నట్లు మాతృదేవి ఒకంత ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత నాతో ఇలా అన్నారు: నువ్వు నిన్న రాలేదు. శోకహరణ్ చక్కటి తామర పువ్వులను పంపించాడు. వాటితోనే పూజ చేశాను. గురుదేవులను అందంగా అలంకరించాను. నువ్వు వచ్చి చూస్తావని రాత్రి చాలాసేపు దాకా అలంకారాన్ని తీసివేయకుండా ఉంచాను. ఒకరోజు సాయంత్రం మాతృదేవి వద్దకు వెళ్ళాను. అప్పుడు మాతృదేవి పడుకొని ఉన్నారు. రాధు మరొక చాప మీద మాతృదేవి పక్కన పడుకొని తనను కథ చెప్పమని వేధిస్తోంది. నన్ను చూడగానే మాతృదేవి, నువ్వొక కథ చెప్పు తల్లి అని అడిగారు. నాకు ఏం చెయ్యాలో పాలుపోక అయోమయంలో పడ్డాను. మాతృదేవి సమక్షంలో ఏం కథ చెప్పాలి? ఆ రోజు మీరాబాయి చరిత్ర చదివాను. అందువలన ఆ కథే చెప్పసాగాను. మీరాబాయి పాటలో వచ్చే ప్రేమ లేనిదే కృష్ణుని పొందలేం అనే చరణం చెప్పగానే మాతృదేవి తన్మయరాలై, ఆహా! నిజమే కదా! ప్రేమ భక్తి లేనిదే ఏదీ లభించదు అని వ్యాఖ్యానించారు. రాధుకు ఆ కథ నచ్చలేదు. తరువాత సరళ వచ్చి రాజు రాణి కథ చెప్పింది. ఆ కథ ఆమెకు బాగా నచ్చింది. సరళను మాతృదేవి ఎంతగానో అభిమానించారు. జబ్బుగా ఉన్న గోలాప్మాకు శుశ్రూష చేస్తున్నందున కాసేపట్లో సరళ వెళ్ళిపోయింది. కాసేపు మాతృదేవి ప్రశాంతంగా ఉన్నారు. తరువాత మఠానికి ఇది క్లిష్టకాలం. నా బాబూరాం, దేవవ్రతుడు, సచిన్ అంతా పోయారు అన్నారు. దేవవ్రత మహారాజ్ చనిపోవడానికి కొన్ని రోజుల మునుపు బ్రహ్మానంద స్వామి ఉద్బోధనలో ఒక పిశాచాన్ని చూశారు. ఆ విషయం గురించి మాతృదేవిని అడిగారు. అందుకు ఆమె ఇలా చెప్పారు:
మెల్లగా మాట్లాడు, లేకుంటే అందరూ భయపడతారు. గురుదేవులు ఇలాంటివి ఎన్నో చూశారు. ఒకసారి ఆయన రాకాలతో వేణీపాల ఉద్యాన గృహానికి వెళ్లారు. అక్కడుంటున్న ఒక పిశాచం ఆయన వద్దకు వచ్చి, "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మేం దహించుకుపోతున్నాం. నువ్విక్కడ ఉండటం మేం భరించలేకపోతున్నాం. వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పింది. ఆయన పవిత్ర సాన్నిధ్యంలో అవి ఎలా నిలువగలవు? గురుదేవులు ఎవరితోనూ ఏమీ చెప్పకుండా రాకాల్ను వెంటపెట్టుకుని ఆ రాత్రే తిరిగి వచ్చేశారు. తదనంతరం ఈ సంగతి విన్న రాకాల్, అమ్మో! అక్కడ ఈ సంగతి నాకు చెప్పకపోవడమే మంచిదైంది. చెప్పి ఉంటే వణికిపోయి నా పళ్ళు రాలిపోయి ఉండేవి. ఇప్పుడు వింటూ ఉంటేనే శరీరమంతా వణికిపోతోంది అని అన్నాడు. ఇలా చెబుతూ మాతృదేవి నవ్వారు. నేను, అమ్మా, పిశాచాలు పరమ మూర్ఖమైనవి. గురుదేవులను ముక్తిని అనుగ్రహించమని కోరి ఉండొచ్చు కదా! అందుకు మారుగా ఆయన్ను వెళ్ళిపొమ్మన్నాయి. మాతృదేవి, గురుదేవులను దర్శించిన తదుపరి అవి ప్రత్యేకంగా ముక్తిని యాచించాలా? నరేంద్రుడు ఒకసారి మద్రాసులో పిండ ప్రదానం చేసి పిశాచాలకు ముక్తి కలిగించాడు. నేను, అమ్మా, నాకొక కల వచ్చింది. ఆ కలలో నా భర్త, నేను ఎక్కడికో పోతున్నాం. తీరాలే తెలియరాని నది ఒకటి ప్రవహిస్తూ ఉంది. చెట్ల నీడగల బాటపై నేను నడుస్తున్నాను. హఠాత్తుగా బంగారు రంగు గల తీగ నన్ను చుట్టివేసింది. ఎంత ప్రయత్నించినా దాని బారి నుండి నేను బయటపడలేకపోయాను. ఇంతలో నా భర్త కూడా ఎటో వెళ్ళిపోయాడు. నేను దిగ్భ్రమతో నిలబడిపోయాను. అప్పుడు నల్లని మేనురంగు గల ఒక బాలిక పడవలో వచ్చి నన్ను కాపాడింది. నేను పడవ ఎక్కగానే కల చెదిరిపోయింది. మాతృదేవి, నల్లని బాలికగా వచ్చింది మహామాయ అయిన దేవియే. అమ్మాయి, ఈ లోకంలో భర్త, కుమారుడు, ఈ శరీరం ఏదీ సత్యం కాదు. ఈ మాయాబంధాలను ఛేదించకపోతే సంసార సాగరాన్ని దాటలేం. చివరికి ఈ మాయను కూడా ఛేదించి వెయ్యాలి. అమ్మాయి, ఏం శరీరం ఇది? ఒక పిడికెడు బూడిద బూడిద కాక మరేమిటి? దీనికి ఇంత గర్వం ఎందుకు? ఎంత దారుఢ్యమైన శరీరమైనప్పటికీ కాలిస్తే ఒక పిడికెడు బూడిదే అవుతుంది. దీని పట్ల ఎంత అనురక్తులై ఉంటున్నాం. హరిహరి, జై జగదంబ, గోవింద, రాధేశ్యాం, గురుదేవ, గురుదేవ, గంగా, గంగా. ఆరోగ్యం పుంజుకోవటానికై ఆరా జిల్లాలోని కైల్వార్ అనే ఊళ్ళో ఒకసారి బస చేశాను. గోలాప్, బాబూరాం తల్లి, బలరాం భార్య ప్రభృతులు పలువురు నా వెంట ఉన్నారు. ఆ ప్రాంతంలో లేళ్లు ఎలా పరిగెత్తేవని పక్షులు ఎగిరేలా పరుగులు తీసేవి. లేడి బొడ్డున కస్తూరి ఉత్పన్నమవుతుంది. దాని పరిమళానికి ఆకర్షింపబడి నాలుగు వైపులా అవి పరుగులు తీస్తాయి. పాపం ఎక్కడి నుంచి ఆ పరిమళం వస్తుందా అని వాటికి తెలియరాలేదు అనేవారు గురుదేవులు. ఈ విధంగానే భగవంతుడు మనిషి దేహంలో విరాజిల్లుతున్నాడు. ఆయనను తెలుసుకోలేకపోతే మనిషి పరిభ్రమిస్తున్నాడు. భగవంతుడు మాత్రమే సత్యం. తక్కినవన్నీ అసత్యం. అవును కదా అమ్మా? మాతృదేవి శరీరం అంతా వేడిపొక్కులు వచ్చి తీరని బాధ కలిగిస్తున్నాయి. ఆ బాధ ఇప్పుడు ఎక్కువైంది. ఆమె ఇలా అన్నారు. 3 సంవత్సరాలయింది. ఈ బాధతో ప్రాణం పోతున్నది. చివరికి పాపం నాకు చుట్టుకొన్నదే. ఎవరి పాపం నాకు చుట్టుకున్నదో తెలియదు. లేకుంటే ఈ దేహానికి వ్యాధి దాపురిస్తుందా ఏమిటి? ఒకరోజు సాయంత్రం నేను మాతృదేవి వద్దకు వెళ్ళాను. అప్పుడు నివేదిత పాఠశాల నుండి ఒకరిద్దరు స్త్రీలు వచ్చి ఉన్నారు. తమిళనాడు నుండి కూడా ఇద్దరు స్త్రీలు వచ్చి ఉన్నారు. మాతృదేవి వారి చదువును గురించి అడుగుతున్నారు. వారికి ఆంగ్లం వచ్చినని తెలుసుకుని మాతృదేవి వారితో, మేమిప్పుడు ఇంటికి వెళతాం. ఈ మాటలను ఆంగ్లంలో చెప్పండి చూద్దామని అన్నారు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అంటూ వారిద్దరూ పరస్పరం చెప్పుకున్నారు. తరువాత వారిలో పెద్దావిడ ఆ మాటలను ఆంగ్లంలో తర్జుమా చేసి చెప్పింది. మాతృదేవి మళ్ళీ, ఇంటికి వెళ్ళి ఏం తింటావు? ఈ మాటలు ఎలా ఆంగ్లంలో చెప్పాలి అని అడిగారు. వారు ఆ మాటలను కూడా ఆంగ్లంలో తర్జుమా చేసి చెప్పారు. అది విని మాతృదేవి ఎంతో సంతోషించారు. ఆహ్లాదంగా నవ్వారు. చివరికి, మీకు పాడటం వచ్చా అని అడిగారు. వారు వచ్చినని చెప్పగానే పాడమన్నారు. తమిళ పాటలు పాడారు. ఆ పాటలు విని మాతృదేవి ఎంతో ఆనందించారు. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు దుర్గా ఆశ్రమంలోని ఇద్దరు బాలికలతో వచ్చి ఉంది. వారు ప్రణామం చేసిన తరువాత మాతృదేవి చిన్న బాలికతో, నీకు పాడడం తెలుసా అని అడిగారు. తెలుసు అని ఆ అమ్మాయి చెప్పగానే, అలా అయితే పాడు అన్నారు మాతృదేవి. ఆ అమ్మాయి పాడిన పాటలో 1, 2 చరణాలు జ్ఞాపకం. శారదాపతి, నీ పాదపద్మాలను ప్రసాదించు. గతిలేని నిరుపేదలను కటాక్షించు. దీనుడనైన నన్ను అనుగ్రహించి కాపాడు. గౌరీమా పాడినట్లే ఉంది. మాతృదేవి అబ్బురపోతూ, ఏమాశ్చర్యం! అచ్చం గౌరి పాడినట్లే ఉంది. ఆమె బ్రతికే ఉంది. లేకపోతే ఆమె ఆత్మ ఈమెలో ప్రవేశించిందని చెప్పేదాన్ని అని అన్నారు. తరువాత ఆ చిన్నారి చుబుకాన్ని స్పృశించి,
ఆప్యాయంగా ఆశీర్వదించారు. మరో రోజు వచ్చి పాడమన్నారు. 1918 ఒకరోజు సాయంకాలం వెళ్ళాను. అప్పుడు మాతృదేవి మంచం పక్కన చాప మీద పడుకుని ఉన్నారు. ఆమెకు ప్రణామం చేసి సంభాషణ ప్రారంభించాను. నేను, అమ్మా, ఈ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. కాళీఘాట్ ఇంటికి తిరిగి వెళ్ళమంటారా? మాతృదేవి, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా. అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి తరచూ రాలేవు. నువ్వు ఒక్కరోజు రాకపోతే ఆమె ఎందుకు రాలేదో అనుకుంటాను. నిన్న నువ్వు రాలేదు. ఒంట్లో కులాసాగా లేదేమో అనుకున్నాను. ఈ రోజు కూడా నువ్వు రాకుంటే వంట మనిషిని పంపేదాన్ని. కానీ నీ భర్త మనస్సు కూడా తెలుసుకో. అతడికి అనారోగ్యంగా ఉంటేనో లేక అక్కడికి వెళ్ళిపోవాలని అతడు అనుకుంటేనో తక్షణమే బయలుదేరు. నేను, ఆయన సంతోషంగా ఉన్న లోకం అంటూ ఒకటి ఉంటుంది కదా. ఇల్లు పనులు అన్నీ వదులుకొని చెల్లెలి ఇంట్లో తిష్టవేసింది. భర్తకు సపర్యలు ఇంటి పనులు చేయటమే కదా స్త్రీకి అందం అంటారు. మాతృదేవి, ఇంటి పనులు ఇన్ని రోజులుగా చేస్తూనే వచ్చావు. లోకం గురించి పట్టించుకోకు. లోకులు అలాగే మాట్లాడుతారు. దుర్గాపూజ సమయంలో నువ్వు ఎలాగైనా వెళ్ళి తీరాలి. నేను, కుటుంబం గురించి ఆలోచనలు నా మనస్సులో ఎన్నడూ మెదలలేదు. మీ వద్దకు ఎప్పుడెప్పుడు వస్తానా అనే ఆలోచన ఒక్కటే నా మనస్సులో చోటు చేసుకుని ఉంటుంది. మాతృదేవి, ఇంకేం, ఈ నెల ఉండి వెళ్ళు. ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చి మాతృదేవి దర్శనార్థం ఎవరో భక్తురాండ్రు వచ్చారని చెప్పాడు. మాతృదేవి బాగా అలసిపోయి ఉన్నారు. ఆ మాట వినగానే ఇదిగో మరొక ఆమె హాజరైంది. ఏం కష్టం అంటూ లేచి కూర్చున్నారు. ఖరీదైన చీర నగలు ధరించిన ఒక స్త్రీ వచ్చి మాతృదేవి పాదాలను తన తలతో స్పృశించి ప్రణామం చేసింది. వెంటనే మాతృదేవి, దూరం నుండే నమస్కరించమ్మా, ఎలా ఉన్నావు అని అడిగారు. భక్తురాలు, మీకు తెలుసు కదా, నా భర్తకు జబ్బుగా ఉన్నది. మాతృదేవి, అవును, విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? వ్యాధి ఏమిటి? ఎవరు వైద్యం చేస్తున్నారు? భక్తురాలు, మధుమేహం. డాక్టర్ మాట ఆయన వినడం లేదు. మీరే ఏమైనా చెయ్యాలి. ఆయనకు నయమవుతుందని మీరు చెప్పండి. మాతృదేవి, నాకేం తెలుసమ్మా, సమస్తము గురుదేవులే. ఆయన నయం చేస్తేనే నయమవుతుంది. నీ ప్రార్థనను ఆయన ఆయనకు విన్నవిస్తాను. భక్తురాలు, అది చాలు. మీ మాటను గురుదేవులు కాదంటారా? అలా అంటూ ఆమె మాతృదేవి పాదాలపై తన తల ఉంచి విలపించసాగింది. మాతృదేవి, గురుదేవులను ప్రార్థించు. సమస్తాన్ని నడుపుతున్నది ఆయనే. ఈ విధంగా ఒకటి రెండు మాటలు మాట్లాడిన తరువాత ఆ భక్తురాలు మాతృదేవికి ప్రణామం చేసి శరత్ మహారాజును చూడడానికి కిందకు వెళ్ళింది. అమ్మమ్మ, లోపల దుఃఖానలంతో నా శరీరం దగ్ధమైపోతోంది అంటూ మాతృదేవి పడుకున్నారు. నేను మాతృదేవికి తైలం రాసి మర్దన చేయబోతున్నాను. ఆ భక్తురాలితో పాటు వచ్చిన మరొక స్త్రీ మాతృదేవికి ప్రణామం చేయడానికి వచ్చింది. మాతృదేవి మళ్ళీ లేవవలసి వచ్చింది. ఆమె వెళ్ళిపోయాక మాతృదేవి పడుకుంటూ, ఇక ఎవరు వచ్చినా సరే నేను లేవను. ఈ కాళ్ల నొప్పితో ప్రతిసారి లేవటం ఎంత బాధో తెలుసా? పైగా వేడిపొక్కులు. నడుం నొప్పితో ప్రాణాలు పోతున్నాయి. తైలం బాగా రాసి మర్దించు తల్లి అని చెప్పారు. తైలమర్దన చేస్తున్నప్పుడు ఆ భక్తురాలి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి ఇలా అన్నారు. ఏం మనిషి ఆమె? గురుదేవుల వద్దకు వచ్చింది. మేలు ముసుగు వేసుకుని ఎంత వినమ్రంగా రావాలి. అత్తరు అది ఇది రాసుకుని ఎలా వచ్చిందో చూసావా? దేవాలయాలకు ఈ రీతిలోనా వెళ్ళడం? ఆహా, ధనికులైన ధనికుల నైజం ఇలా ఉంది కదా. ఆగస్టు 23, 1918 నేటి సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. గురుదేవులకు ప్రణామాలర్పించి మాతృదేవికి ప్రణమిల్లాను. అప్పుడు ఒక భక్తురాలిని గురించి ఆమె ఇలా అన్నారు. ఆమె తన కోడలితో అతి కఠోరంగా ప్రవర్తిస్తుంది. అంత కాఠిన్యం పనికిరాదు. ఒక కంట కాస్త కనిపెట్టి ఉండడం మంచిదే, కానీ స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. కోడలు ఇంకా చిన్నపిల్లే కదా, తినాలని మంచి బట్టలు కట్టుకోవాలని అభిలాష ఉంటుంది కదా. ఈమె మితిమీరిన పెత్తనం చెలాయిస్తే ఆమె ఆత్మహత్యకో ఇల్లు వీడి పారిపోవడానికో పూనుకుంటే ఏమవుతుంది? పిదప నన్ను చూస్తూ ఇలా అన్నారు. ఆమె పాదాలకు పారాణి పెట్టుకుంటుంది. అందువలన కొంప ఏం మునిగిపోతుంది? పాపం, ఆమె భర్తను చూడ్డానికి కూడా వీలు లేదు. అతడు సన్యాసం పుచ్చుకున్నాడు. నా భర్తను కళ్ళారా చూసుకుంటూ ఆయన్ను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది. వండి వడ్డించగలిగాను. పిలిచినప్పుడల్లా ఆయన సమీపానికి వెళ్ళడం సాధ్యమైంది. ఆయన పిలవనంపని వేళల్లో నేను నహబత్తును వదిలి బయటకు అసలు వెళ్లేదాన్నే కాదు. దూరం నుంచి ఆయనకు ప్రణామం చేసేదాన్ని. కొంతసేపటికి రాత్రి అయ్యింది. మాతృదేవి మాతృదేవికి ప్రణామాలర్పించి సెలవు పుచ్చుకున్నాను. ఒకరోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. అప్పుడు విలాస్ మహారాజ్ ఆరాత్రికం ముగించి తిరిగి వెళుతున్నారు. ఆయన్ని చూసిన సురబాల, అవును,
ఈయన పేరులో ఎందుకు ఆనంద లేదు అని అడిగారు. అందుకు మాతృదేవి నవ్వుతూ, ఎందుకు ఆనందం లేదని ఎవరన్నారు? అతడి పేరే విశ్వేశ్వరానంద. ఒకని పేరు కపిల్. అతడు వట్టి కపిల్ మాత్రమేనా? లేకపోతే ఆనంద్ చేర్చి కపిలానంద అవుతాడా? అని అడిగారు. అప్పుడు సరళ లోపలికి వచ్చింది. మాతృదేవి. అవును. కపిల్ అంటే అర్థమేమిటి? సరళ. ఎవరికి తెలుసు? బహుశా కోతి కావచ్చు. నేను. అలా ఉంటుందా ఏమిటి? కపి అంటే కోతి. కపిల్‌కు అర్థం అది కాదు. అందరూ నవ్వారు. మాతృదేవి. మరొకరి పేరు భూమానంద. దీనికి అర్థమేమిటి? అవన్నీ మీకు బాగా నేను. అవన్నీ మీకే బాగా తెలుసు కదా! మాతృదేవి. లేదు లేదు. మీరు చెప్పండి. నేను అడుగుతున్నాను. నేను. భౌమ అంటే ఎల్లలు లేని, సర్వవ్యాపి అయిన పరమాత్మ అని చెప్పగా విన్నాను. ఇది విని మాతృదేవి ఎంతో సంతోషించారు. నోటిని చేత్తో మూసుకొని నవ్వారు. కొన్ని సమయాల్లో మాతృదేవిని చూస్తే అమాయకురాలైన చిన్నపిల్లలా కనిపిస్తారు. కొన్ని సమయాల్లో సూక్ష్మ పారమార్థిక తత్వాలను అలవోకగా వివరిస్తారు. పుస్తక జ్ఞానం విడమర్చలేని అంశాలను గురించి వివరిస్తున్నప్పుడు సర్వజ్ఞురాలుగా కనిపిస్తారు. మాతృదేవి. పోనీ కపిల్ అంటే ఏమిటో చెప్పనే లేదు? నేను. ఎవరికి తెలుసమ్మా? సాంఖ్య దర్శనాన్ని ప్రతిపాదించిన ఋషి పేరు కపిలుడు. బూడిద రంగు గల బూడిద రంగును కపిలవర్ణం అంటాం. కానీ సన్యాసనామాన్ని ఏ అర్థంతో నిర్ణయించాలో తెలియరాదు. మరేదైనా అర్థం ఉందో ఏమో నిఘంటువు చూసి రేపు చెబుతాను. ఒకరోజు సాయంత్రం మాతృదేవిని దర్శింప వెళ్ళాను. అప్పుడు ఒక సన్యాసి వచ్చి మాతృదేవికి ప్రణామం చేశాడు. సన్యాసి. అమ్మా, మనస్సు అప్పుడప్పుడు ఎంతో చంచలమవుతూ ఉంటుంది. ఎందుకు? సదా మిమ్మల్ని ధ్యానించలేకపోతున్నాను. ఎందువల్ల? ఎందుకు కొరగాని తలపులు ఎందుకు వస్తున్నాయి? అమ్మా, అల్ప వస్తువులన్నీ కోరుకోగానే లభిస్తాయి. లభిస్తున్నాయి కూడా. మిమ్మల్ని మాత్రం పొందలేమా? అమ్మా, నాకెప్పుడు మనశ్శాంతి లభిస్తుంది? మీ కరుణా కటాక్షం నాకు కలగడం కల్లా ప్రస్తుతం దివ్య దర్శనాలు కూడా నాకు కరువైపోయాయి. పరమార్థాన్ని కాంచకపోతే నేను బ్రతికుండటం వల్ల ఏం ప్రయోజనం? మరణించడమే మేలు. మాతృదేవి. ఏం మాటలంటున్నావు నాయనా? ఇటువంటి తలుపులు రావచ్చా? దివ్య దర్శనాలు రోజూ లభిస్తాయా ఏమిటి? గాలం వేసి కూర్చుంటే నిత్యం పెద్ద చేపలు పడతాయా? గాలం, ఎర ఇత్యాదులన్నీ సిద్ధం చేసుకొని, కాచుకొని కూర్చుంటే ఒకవేళ పెద్ద చేప చిక్కవచ్చు. ఎన్నోసార్లు చిక్కకపోవచ్చు. అందుకని కూర్చోవటం మానుకోవద్దు అనేవారు గురుదేవులు. జపం తీవ్రతరం చెయ్యి. యోగిన్మ. అవును. భగవంతుని దివ్యనామము, భగవంతుడు ఒక్కటే. మొదట్లో మనస్సు ఏకాగ్రం కాకపోయినా చివరకు తప్పక విజయం సిద్ధిస్తుంది. సన్యాసి. మనస్సు ఏకాగ్రం కావడానికి ఎంత జపం చెయ్యాలి? మాతృదేవి. రోజుకు 10,000 సార్లు. ఎందుకు? 20,000 సార్లు కూడా చెయ్యవచ్చు. నీ శక్తి మేరకు జపించు. సన్యాసి. అమ్మా, ఒకరోజు పూజా మందిరంలో కూర్చుని విలపిస్తున్నాను. హఠాత్తుగా మీరు నా పక్కన నిలబడి ఉండటం చూశాను. నీకేం కావాలి అని అడిగారు. అమ్మ, సురధుని అనుగ్రహించినట్లుగా నన్ను అనుగ్రహించండి అని కోరాను. కానీ వెంటనే వద్దు, అలా వద్దు. అమ్మా, అది దుర్గావతారంలో. నాకు ఆ రూపం వద్దు. మీరు ఈ రూపంలోనే నన్ను అనుగ్రహించండి అని చెప్పాను. మీరు చిన్నగా నవ్వి అంతర్ధానమైపోయారు. అప్పట్నుండి నా మనస్సు మరింత అశాంతికి గురికాసాగింది. ఇప్పుడు నాకు ఎందులోనూ సంతృప్తి లేదు. మాతృదేవి సాక్షాత్కృతి పొందలేనప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనమని తరచూ యోచిస్తూ ఉంటాను. మాతృదేవి. నాయనా, నీకు లభించిన ఆ కాస్త పట్టుకొని జీవించడానికి ప్రయత్నించు. నాకు ఎవరూ లేకపోయినా ఒక అమ్మ ఉంది అని సదా జ్ఞాపకం ఉంచుకో. తమను ఆశ్రయించిన వారందరికీ చిట్టచివరి రోజున ఆయన సాక్షాత్కరించి తమ సన్నిధికి తీసుకుని తరింపచేస్తానని గురుదేవులే స్వయంగా చెప్పిన మాటలు నీకు జ్ఞాపకం లేవా? సన్యాసి. ఒక గొప్ప భక్తుడైన గృహస్థుని ఇంట్లో నేను ఉంటున్నాను. ఆయన భార్య ఎంతో భాగ్యవంతుల ఇంటి ఆడపడుచు. నా కోసం ఎంతో ఖర్చు పెడుతుంది. చేపలు తినమని పదే పదే చెప్తుంది. కానీ నేను తినలేదు. మాతృదేవి. చేపలు తిను. దాంట్లో తప్పేముంది? చేపలు తింటే మెదడు చల్లబడుతుంది. వ్యర్థంగా ఖర్చు చేయవద్దని ఆమెతో చెప్పు. భక్తులైనటువంటి గృహస్థుల వద్ద ధనం ఉంటే సాధువులకు ఎంతో మేలు చేయవచ్చు. వారి ధనం వల్లనే కదా సాధువులు చాతుర్మాస్య వ్రతం లాంటివి అనుష్ఠించగలుగుతున్నారు. ఆ రోజుల్లో భిక్షకు బయటకు పోవటం ఎంతో కష్టం గదా! తరువాత ఆ సన్యాసి మాతృదేవికి ప్రణామం చేసి క్రిందకి వెళ్ళాడు. 1918. గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. కాస్త తేరుకున్నాక ఒకరోజు సాయంత్రం ఆరాత్రికం పూర్తయ్యే సమయంలో మాతృదేవి వద్దకు వెళ్ళాను. నన్ను చూడగానే మాతృదేవి, ఏమిటమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం కుదుటపడిందా అని అడిగారు. తరువాత ఇంటి విషయాలను వాకబు చేశారు.
మాతృదేవి: నిన్న సరళ వచ్చి కథామృతం చదివి వినిపించింది. ఎంత చక్కని ఉపదేశాలు, వ్యవహారాలు ఎంత అద్భుత రీతిలో పరిణమిస్తాయని నాడు ఎవరికెరుక? ఎంతటి మహాత్ముడు అవతరించాడు. ఎంతో మంది వచ్చి చైతన్యం పొంది వెళ్ళారు. ఆయన ఎంత ఆనందమయులై ఉండేవారో. రోజంతా వేడుకలు, వినోదం, కథలు, పాటలతోనే మునిగిపోయి ఉండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన వ్యాకుల పట్టం నేనెన్నడూ చూడలేను. చక్కని మాటలతో నాకు హితోపదేశం చేసేవారు. నేను వ్రాయటం నేర్చుకొని ఉంటే ఆ వచనాలను చక్కగా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వ్రాసి ఉండేదాన్ని. అది కూడా లేకుండా పోయింది. పోనీ సరళ, ఈరోజు కూడా ఏదైనా చదువు తల్లి. కథామృతంలో ఒక అధ్యాయం చదివి వినిపించి అనారోగ్యంగా ఉన్న గోలాప్మాకు శుశ్రూష చేయడానికి సరళ వెళ్ళిపోయింది. మాతృదేవి మెల్లగా ఇలా అన్నారు: భగవద్విషయాలు తప్ప గురుదేవులు మరేదీ మాట్లాడేవారు కాదు. ఒకరోజు నాతో, మనిషి దేహం ఎంత అనిత్యమైనది, ఇదిగో ఇప్పుడుంది, మరుక్షణం లేకుండా పోతుంది, లోకంలో జన్మించి దుఃఖానలంలో దగ్ధమవుతుంది, ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ఎందుకు ఉత్పన్నం చెయ్యాలి? భగవంతుడొక్కడే శాశ్వత సత్యం. ఆయన్ను ప్రార్థించగలిగితే అదే మహద్విషయం. పుట్టడమే దుఃఖం కదా అని చెప్పారు. ఆ రోజు విలాస్ నా వద్దకు వచ్చి, అమ్మా, మేం ఎంత అప్రమత్తంగా జీవించాలో తెలుసా? మనస్సు ఎక్కడ దిగజారిపోతుందోనని భయపడుతూనే ఉండాలి అని చెప్పాడు. నిజమే కదా! సన్యాసి చలువ చేసిన తెల్లని వస్త్రం వంటివాడు. గృహస్థుడు నల్లటి వస్త్రం లాంటివాడు. నల్లని వస్త్రంలో మరకలు అంతగా కనిపించవు. కానీ తెల్లని వస్త్రం మీద సిరాబొట్టు సైతం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ లోకంలో కామకాంచనాల్లో మునిగి ఉంది. సన్యాసులు ఎంతగానో వైరాగ్యం అలవర్చుకోవాలి. అందుకే గురుదేవులు సాధు అప్రమత్తుడవై మసులుకో అనేవారు. ఇంతలో నైవేద్యం అర్పించడానికి హరిహర మహారాజ్ వచ్చారు. ఆయన్ని చూడగానే మాతృదేవి ఇలా అన్నారు: ఇదిగో ఇతడు ఒక సన్యాసి. గురుదేవుల పేరిట పరిత్యజించాడు. లౌకికులను చూడు, అదేమిటో అదే పనిగా బిడ్డల్ని కంటూ ఉంటారు. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక నిగ్రహంతో జీవితం గడపాలి అనేవారు గురుదేవులు. ఆస్తిపాస్తులను బట్టి ఆంగ్లేయులు పిల్లల్ని కంటారని విన్నాను. ఇంత ఆస్తి ఉంది, ఒక పిల్లవాడు ఉంటేనే ఉన్నధనంతో చక్కగా జీవించగలుగుతాడని యోచిస్తారట. అందుకు తగ్గట్లుగా ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ విడిగా ఉండిపోతారట. ఇక మనవజానాన్నే చూడు. నవ్వుతూ మాతృదేవి కొనసాగించారు. నిన్న ఒక యువతి నన్ను చూడ్డానికి వచ్చింది. చేతిలో చంకలో చుట్టూ పిల్లలే. అందరినీ కలిసికట్టుగా సముదాయించలేకపోతున్నది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అమ్మా, ఈ సంసార జీవనం నాకెంత మాత్రమూ సుఖముగా లేదు అని చెప్పింది. అందుకు నేను, నువ్వు చెబుతున్నావమ్మా, ఎందరిని కన్నావు, జీవితం సుఖంగా లేదంటున్నావే అని అన్నాను. అందుకామె, ఇంతేనమ్మా, ఇకపై కనను అంది. అది నీకు సాధ్యమైన ఘనకార్యం అది నీకు సాధ్యమైతే ఘనకార్యం చేసినట్లే అన్నాను నేను. ఇలా అంటూ మాతృదేవి నవ్వనారంభించారు. నేను, అమ్మా, కుటుంబం ఏర్పడ్డాక స్త్రీకి భర్త ఒకటే ఆరాధనీయుడు గురువు. అతన్ని సేవించటం మూలంగా భగవంతుణ్ణి పొందవచ్చునని శాస్త్రాలు వచిస్తున్నాయి. భర్తకు నచ్చకపోయినా స్త్రీ కొంతమేరకు ఆత్మనిగ్రహం పాటిస్తే తప్ప. మాతృదేవి: ఆ ప్రయత్నం భగవంతుడి నిమిత్తమైతే దానిలో తప్పు లేదు. ఎలా తప్పవుతుంది? ఆత్మనిగ్రహం ఎంతో అవసరం. వితంతువులకు ఇన్ని కఠోర నియమాలను విధించడం ఆత్మనిగ్రహం కోసమే. గురుదేవులు ప్రతి పనిని భగవదారాధన నిమిత్తమే చేశారు. నన్ను షోడశిగా ఆరాధించారు. పూజానంతరం అందుకై ఉపయోగించిన చీర, గాజులు ఇత్యాదులను ఏం చెయ్యాలని ఆయన్ను అడిగాను. నాకు గురుదేవులు అంటూ ఎవరూ లేరు. మా తండ్రి మాత్రం జీవించి ఉన్నారు. గురుదేవులు కాస్త ఆలోచించి, వాటిని మీ అమ్మకు ఇచ్చివేయి, కానీ ఆమెను సాధారణ స్త్రీగా భావించక జగజ్జననిగా పరిగణించి ఇవ్వు అని చెప్పారు. నేను అలాగే చేశాను. ఆయన ఉపదేశాల తీరు అలా ఉండేది. శోకహరణ్ ప్రతీ నెల ఇస్తున్న 5 రూపాయలను మాతృదేవికి ఇచ్చాను. మాతృదేవి: ఎందుకమ్మా? ప్రస్తుతం అతడికే ఎన్నో కష్టాలు, ఇవ్వకుండానే ఉండవచ్చు కదా. నేను, అన్ని వైపులా ఎంతో డబ్బు ఖర్చవుతోంది. ఇక్కడికి వస్తున్నది ఎంతో తక్కువ, ఇక్కడికి ఇస్తున్నది ఎంతో తక్కువ. మీ సేవార్థం ఇవ్వడంలో మనస్సుకు తృప్తి. మాతృదేవి: అవును, ఇది నిజమే. ఇక్కడ ఇస్తే అది సన్యాసులు, భక్తులు సేవకు వినియోగపడుతుంది. మిఠాయిలు తీసుకుని వెళ్ళాను. గురుదేవులకు నైవేద్యంగా అర్పించమని మాతృదేవి చెప్పారు. అప్పుడు రాత్రి 10:30 అయింది. నైవేద్యం అర్పించిన పిదప మాతృదేవి ఆరగించారు. ఆ తరువాత ప్రసాదం పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాను. జై మా.